నరసరావుపేటలో వైసీపీ సోషల్ మీడియా వర్కర్ షేక్ నాగూర్ బాబు అలియాస్ హన్నుపై జరిగిన దాడి కేసులో రాజకీయ కోణం లేదని డీఎస్పీ ఎం హనుమంతరావు స్పష్టం చేశారు. ఇది పూర్తిగా వ్యక్తిగత వివాదం, ముఖ్యంగా ప్రేమ వ్యవహారం కారణంగా జరిగిన ఘర్షణేనని వెల్లడించారు. ఎస్ఈసీ కళాశాలలో చదువుతున్న ఓ యువతితో స్నేహం విషయంలో ఇద్దరు యువకుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ దాడి జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి 5 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామన్నారు. తెల్లవారుజామున నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మా ఎస్ఐ గారు, నరసరావుపేట రూరల్ ఎస్ఐ గారు క్రైమ్ నెంబర్ 95/2026 అండర్ సెక్షన్ 324 IPC కింద ఒక కేసు కట్టడం జరిగింది. ఆ కేసులో షేక్ నాగూర్ బాబు ఎలియాస్ హన్ను అనేటువంటి వ్యక్తికి దెబ్బ తగిలింది. ఒక 5 స్టిచెస్ కూడా పడ్డాయి. మామూలుగా 324 IPC కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు జరిగింది అంటే, ఈ హన్నుకి ఈ దెబ్బ తగిలిన హన్ను అంటే అతని ఫ్రెండ్ హేమంత్ అని ఉన్నాడు. ఒక అతను హేమంత్కి ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన 5 ఒక ముద్దాయి హరికృష్ణ, అబ్బూరి హరికృష్ణ, వీళ్ళిద్దరికీ ఒక రైవలరీ నడుస్తుంది. ఇద్దరికి ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ ఉంది ఆ NEC కాలేజీలో. ఆ ఫ్రెండ్షిప్ మీద వీళ్ళు ఒకరికొకరికి రైవలరీ పెంచుకొని దాని మీద మాట పెరిగిన తర్వాత ఈ హేమంత్ హన్నుకి చెప్పాడు, ఈ దెబ్బ తగిలిన అతనికి చెప్పాడు, అరే వాడు నా లవర్తో చిట్ చాట్ చేస్తున్నాడు అని చెప్పి. దాని మీద వీళ్ళిద్దరికి మాట పెరిగిన దాని మీద ఈ అబ్బూరి హరికృష్ణ ఇంకొక 4 సహాయం తీసుకొని, ఇంకొక 4 అంటే వాళ్ళలో మొద్దులు బాజీ ఒకడు, నాని ఒకడు, రమేష్ ఒకడు, హరికృష్ణ ఒకడు, వీళ్ళు 4 ప్లస్ ఈ హరికృష్ణ 5 కూడా కలిసి వెళ్ళి వీడు హన్ను మనల్ని అడిగేంత మాత్రం కూడా వీడు అని చెప్పేసి ఆ రాత్రి వాడిని కొట్టడం జరిగింది. వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న మాట పెరిగిన తర్వాత దగ్గరలో ఉన్న స్టోన్ తీసుకొని కొట్టారు. తల మీద ఇంత ఇంజురీ అయింది. ఒక 5 స్టిచెస్ పడ్డాయి.